ఒక కుటుంబం నడుపుతున్నాము అంటే భార్యకి భర్తకి తెలియకుండా 10 రూపాయలు కూడా పక్కకి వెళ్ళకూడదు. ఇద్దరూ కలిసి ₹1,00,000 దానం ఇచ్చినా పర్వాలేదు. తెలియకుండా 10 రూపాయలు పక్కకి వెళ్ళినా సరే అది ఏమైందో తెలుసుకోవాల్సిందే. ఇవాళ 10 రూపాయలు, రేపు పొద్దున 10 లక్షలు అవుతాయి. మన పిల్లలే కదా, మన ఇంట్లో మనుషులే కదా, కుదరదండి. ఏదైనా తేలాలి, దాని లెక్క తేలాలి. అందుకని కనుసన్నల్లో ఉండాలంటే ఎదురుగానే ఉండాలి. మరి పక్కన ఉంటే ఎలాగా? అందుకని ఎదురుగా పెట్టుకున్నాడు ఆయన. అవమానిద్దామని కాదు. కానీ మీరు విష్ణుమూర్తి చిత్రాన్ని క్షీరసాగరంలో అనంతశయన స్వామి శయనించి ఉంటాడే, ఆ చిత్రాన్ని చూడండి. ఆయన చూపు లక్ష్మీదేవి మీద ఉండదు. అంటే డబ్బు నువ్వు సంపాదించు, కానీ డబ్బు నిన్ను సంపాదించకూడదు. డబ్బుకు నువ్వు స్వాధీనం కాకూడదు, నీకు డబ్బు స్వాధీనం కావాలి. ఎందుకంటే జీవితం నడవాలి కదా. ఒక జీవితానికే ఎంతో డబ్బు అవసరమైతే 14 లోకాలు పరిపాలించేవాడికి ఎంత డబ్బు అవసరం అవుతుంది? అంతే శాశ్వతంగా డబ్బుకి ప్రతీక అయినటువంటి లక్ష్మీదేవిని ఆయన కనుసలలో పెట్టుకున్నాడు. అంటే దేశం ఎప్పుడు ఆర్థికంగా పుష్టిమంతం కావాలి అంటే ముందు మనం చేయాల్సిన పని దేశభక్తులుగా ఖచ్చితంగా బజారుకి వెళ్ళామంటే